మొట్టమొదటిగా మొదటి నుంచి మీ అందరికీ తెలిసినదే విద్య వాటికి గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మొట్టమొదటిగా విద్య వైద్యం ఈ రెండింటినీ కూడా ఒక ప్రాముఖ్యత అంశాలుగా, విద్యా వైద్యం ఒక ప్రాముఖ్యత అంశాలుగా ముందుకు తీసుకొని వచ్చినది ఎవరన్నా ఉన్నారంటే అది 2004లో వైఎస్ఆర్ గారు మొదట తీసుకొని రావడం జరిగింది. అంతవరకు కూడా కాలేజీలలో చదవాలి అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో కావాలా, ఇంకో కాలేజీలో చదవాలి అంటే అది కేవలం ఒక డబ్బున్న వాళ్ళకు మాత్రమే సొంతమవుతుందన్న తరుణం నుంచి 35,000 రూపాయల మొట్టమొదటిగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. అదే సందర్భంలోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఒక పేదవారికి ఏదైనా ఇబ్బంది జరిగితే జోబీలో ₹1 లేకపోయినా కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లలో మెరుగైన వైద్యం అందించడానికి అది ఆ పథకం తీసుకొని రావడం జరిగింది. ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొని రావడం జరిగింది. దాని ద్వారా ఎన్నో లక్షల యొక్క ప్రాణాలు కాపాడడం జరిగింది, ఎన్నో గుండెలు నిలబడడం జరిగింది. ఆ విధంగా మొదలైనటువంటి ఈ కార్యక్రమం తర్వాత ఎవడొచ్చినా, ఏ నాయకుడు వచ్చినా కానీ వాటిని ముందుకు తీసుకోబోయే ప్రయత్నమే చేశారు, నిలపాలనే ఆలోచన చేయలేదు. కానీ దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ పోయిన వాళ్ళు, దాన్ని పెంచిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే, ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ ప్రభుత్వమే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ ఫీజు అది 35,000తో మొదలుపెట్టినది, నీ ఫీజు ఎంతైనా సరే ఉండని అది నేను కడతాను అని చెప్పేసి ఒక నమ్మకాన్ని కలిగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అనే దాంట్లో సుమారు 2,000 పైచిలుకు జబ్బులు కూడా దాంట్లో కలిపి వాళ్ళకు మెరుగైన వైద్యం చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఈరోజు 5న మేము చేసే ధర్నాకి దానివల్ల ఆ చదువుకున్న వాళ్ళు, ఫీజు కట్టలేని వాళ్ళ ఇబ్బందులు, వీటన్నిటి గురించి కూడా మీ దృష్టికి తీసుకొని రావాలి. కాబట్టి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు విజన్ 2020 అన్నాడు, విజన్ 2047 అని. సో అప్పటికి ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు, కానీ మనము మన ఇన్వెస్ట్మెంట్స్ పెడతా అంటాము, మేము పెట్టుబడి అంటూ ఉంటాము. ఏంటి ఆ పెట్టుబడి అంటే ఏంటి? 2047కి నువ్వు ఉంటావో తెలియదు, నేను ఉంటానో తెలియదు, కానీ మనం పెట్టే పెట్టుబడి ఏంటి అంటే అది పబ్లిక్ జనం యొక్క చదువుల మీద, వాళ్ళకు ఆ ఉన్నతమైన చదువులు కల్పించాలి అనే ఒక ఆలోచనే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్. మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఆ పేదవాళ్ళకు మనం చదువు కల్పించడమే అనేది. దీని గురించి చాలా పెద్దగా చెప్పక్కర్లేదు. ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళు సంపాదించిన సంపదలో 60 నుంచి 80% కేవలం విద్యకు, వైద్యంకే ఖర్చు చేయబడతారు. ఒక పేదవాడు తన కష్టం ఇంకోటికి రాకూడదు, ఒక మధ్యతరగతి వాడు నేను పడిన ఇబ్బంది నా కొడుకులు కానీ నా బిడ్డలు కానీ పడకూడదు అంటే, వాళ్ళు మెరుగైన సమాజంలో బాగా తలెత్తుకొని తిరగాలి అంటే దానికి ఒకటి విద్య ఒకే ఒక కారణం. అది ఎవడింట్లో అయినా కానీ, డబ్బులున్నోడింట్లో అయినా కానీ, ఇంకోడింట్లో అయినా కానీ ఇప్పుడు లక్షలు పెట్టి ఎందుకు చదివిస్తుంటారు, వేలు పెట్టి ఎందుకు చదివిస్తుంటారు అంటే తన కష్టం రాకూడదు, పిల్లలు మంచి
సామాజికంగా సమాజంలో తలెత్తుకొని ఉండాలి, బాగా ఉండాలి అనే ఉద్దేశంతోనే కదా ఆ విధంగా ఒక ఎక్స్పోజర్ వస్తుందనే కదా. ఈరోజు కనుక మీరు చూస్తే అటువంటి ఇన్వెస్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల చదువుల మీద పెట్టడం జరిగింది. వాటికి చాలా చేయడం జరిగింది. స్కూల్స్ బాగా చేయించడం జరిగింది, కాలేజెస్ బాగా చేయించడం జరిగింది, నాడు నేడు అనే కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది. డిఫరెంట్ ఇవి చేసుకుంటూ రావడం జరిగింది. దగ్గర మనం లెక్కల్లో చూస్తే కదా చంద్రబాబు నాయుడు 2,800 కోట్ల రూపాయలు బకాయిలు పడింది ఈ గవర్నమెంట్ స్టార్ట్ కాకముందు, వైఎస్ఆర్సీపీ స్టార్ట్ కాకముందు అవన్నీ తీర్చడం జరిగింది. దగ్గర పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి 18,000 కోట్ల రూపాయలు ఇంక్లూడింగ్ వసతి దీవెన 20,000 రూపాయలు ఆ హాస్టల్స్లో ఉన్న దానికి ఆ ఫీజుకి సంబంధించి 20,000 రూపాయలు కూడా ఇప్పించే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ విధంగా మెనీ రిఫార్మ్స్. ఇది కేవలం డబ్బులే కదా, యూఆర్ ఇన్వెస్టింగ్. నాకు బాగా గుర్తు, మీరు ఎవడైనా కానీ ఇప్పట్లో ఉన్న పిల్లలు మీరైనా కానీ మన గుండెల మీద చేసుకొని చూడండి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ అదొక ప్రోత్సాహకంగా మీ ఇంట్లో మీ కుటుంబ పరిస్థితులు, మీరు సాఫ్ట్వేర్ జాబో లేకుంటే ఇంకో ఉద్యోగమో చేస్తున్నప్పుడు ఆ ఫీజులు కట్టించినది ఎవడు, అది రాజశేఖర రెడ్డి గారు కట్టించిన టైంలోనా కాదా. మళ్ళీ మన 5 సంవత్సరాలు ఆ ఫీజులు కట్టిన ఎవరైనా ఉన్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ ఫీజులు కట్టారా లేదా అనేది మీరు ఆలోచించండి. మీ అకౌంట్ స్టేట్మెంట్లలో చూడండి. అంతకంటే ఎవరు ఒక పేదవాళ్ళు మిగతా రాష్ట్రాల్లో పోయి చూడండి, అక్కడ పడుతున్న ఇబ్బందులు చూడండి. ఒక పేదవాళ్ళు చదువుకోవాలంటే తను పడుతున్న కష్టం గురించి చూడండి. ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఇబ్బందుల గురించి చూడండి. ఈరోజు మీ బదులు ప్రభుత్వం షూటింగ్ తీసుకుని అందరూ ఫ్రీబీస్ అంటారు, ఉచిత పథకాలు అంటారు. చాలా తప్పు. విద్య వైద్యం మీద ఎంత ఖర్చు పెట్టినా ఎంత పెట్టినా కానీ అది ఉచిత పథకాల కిందికి రానే రాదు. అది అప్లిఫ్ట్ సామాజికంగా ఆర్థికంగా వాళ్ళకి అప్లిఫ్ట్ చేయడానికి మెరుగైన సమాజం కోసం చేస్తున్న పెట్టుబడి. అది ఏదో 4 పెద్ద రోడ్లు వేపించి పెద్ద బిల్డింగ్లు కడితే కాదు. అది ఎంతమంది ఆర్థికవేత్తలు ఈరోజు మాట్లాడుతున్నారు టీవీ డిస్కషన్లో, దీనిలో చెప్తే ఎంతమంది ఆర్థికవేత్తలు కానీ సామాజికవేత్తలు కానీ చెప్పమనండి. ఒక పిల్లవాడు స్కూలుకు పోవడానికి ఆ పిల్లవానికి అమ్మఒడి రూపంలో సాయం చేసినది తప్పు అని ఒక్కరైనా చెప్పమనండి. ఒక మంచి విద్యను అందించే కార్యక్రమంలో ప్రభుత్వం అతని ఫీజులు కడుతున్నది తప్పు అని చెప్పమనండి. చెప్పలేరు. ఇట్స్ ఇన్వెస్ట్మెంట్. భవిష్యత్తు తరాలకి ఇది ఒక పెట్టుబడి. అదే ఇంగ్లీష్ మీడియం చెప్తుంటే దాన్ని తీసేయడం ఏందయ్యా? చాలా మంది మేధావులు మాట్లాడుతున్నారు, మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, తెలుగును చంపేస్తున్నామని మాట్లాడుతాం. తెలుగు ఇక్కడ చంపటం లేదు. ఇంగ్లీష్ మాట్లాడడం అదేమి ఒక నాలెడ్జ్ కిందకి చెప్పటం లేదు. కానీ ఈ పోటీ పడుతున్న ప్రపంచంలో మనం ఏ విధంగా ముందుకు పోవాలి అంటే ఒక మాధ్యమం ఉండాలి, అందరూ కూడా అర్థం చేసుకునే మాధ్యమం ఉండాలి. అది ఇంగ్లీష్ మాత్రమే అని చెప్పేసి దానికోసం తీసుకొని వచ్చినాడు. ఒక సిబిఎస్ఈ స్కూల్స్ ఎందుకు తీసుకొని వచ్చినాడు? కార్పొరేట్ కానీ డబ్బులున్నవాడు మాత్రమే చదువుకున్న ఆ సిబిఎస్ఈ కాలేజీలలో స్కూల్స్లలో ఐబీ స్కూల్స్లలో ఒక పేదవాడు కూడా చదవాలి అనే ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఎక్కడికి పోతున్నాయి అవన్నీ? ఇవి పెద్దగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ కాకపోయి ఉండొచ్చు, ఇదే పెద్ద మసాలా ఉన్న సబ్జెక్ట్ కాదు. కానీ ఇదే భవిష్యత్తు తరాలకు ఇదే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, నా కష్టం రాకూడదని ఆ పిల్లల్ని చదివించే ప్రతిసారి కూడా ఏ ప్రభుత్వం ఏ విధంగా సాయం చేసింది, మన సమాజం ఏ విధంగా తయారైందంటే అది నాతో కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఎవరైనా సాయం చేస్తే తొందరగా మర్చిపోతాం, ఎవరైనా చేయకపోతే అది బాగా గుర్తుపెట్టుకుంటాం. సాయం చేసినోని మరవకూడదు అనే ఇంకిత జ్ఞానం లేకుండా పోయిన సమాజంలో బతుకుతాం.
సాయం చేసినని మర్చిపోతాను. ఎవడు చేయలేదో నాకు అది చేయలే అని చెప్పేసి వాళ్ళకి జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అది చాలా దరిద్రమైన. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పిన, కార్పొరేట్ కాలేజీలకు కార్పొరేట్ స్కూల్స్కు నేను పూర్తిగా వ్యతిరేకం. ఆ రోజు అని చెప్తున్నాను, ఈ రోజు చెప్తున్నాను. నాకు ఎన్నో చూసేసి అసలు చదువుకునే వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు, ఇంకోటి చదువుకునే వాళ్ళు, చదువు రాలేదని, మార్కులు రాలేదని, ఇంకోటని చచ్చిపోయేంత పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒక చిన్న బాల్యంలో ఉన్న వాళ్ళకు ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశం ఏ విధంగా కలుగుతుంది? ఫీజులు కట్టలేని స్తోమతతో ఉన్నందుకు కడుతున్నారా, లేకుంటే ఆ చదువుల మీద ఒత్తిడితో కడుతున్నారా? ఆటలాడాలంటే క్రీడా ప్రాంగణంలో గ్రౌండ్లలో ఆడేదాన్ని మానేసి ఫోన్లలో ఆడుకోవడం సొసైటీలో ఉన్నాం. అదే ఆట అనుకుంటున్నాం. మా వాడు వీడియో గేమ్లు బాగా ఆడతాడంటే అని చెప్పేసి. కాలేజ్ గ్రౌండ్లలో ఏం ఆడతాడో, స్కూల్ గ్రౌండ్లలో ఏం ఆడతాడో లేదు. మేము చిన్నప్పుడు ఎప్పుడు చూసినా గ్రౌండ్లలోనే ఉండేవాళ్ళం. ఆడే సోడాలు ఆడే అన్నలే అయిందిలే, అట్లే సోడాలు తాక్కుంటే అట్లే దిగుతుండేవాళ్ళం, అట్లే ఉండేవాళ్ళం. ఎట్లంటే అట్లా. అనంతపురం మన నారాయణ కాలేజీలో చదువుతున్న పిల్లవాడు అయితే కార్తీక్ అనే పిల్లవాడు, ఇంకా కార్తీక్ కాదు చరణ్, వాళ్ళ పెద్ద అబ్బాయి కార్తీక్ చెన్నైలో చదువుతున్నట్టున్నాడు. గోవిందమ్మ వెంకటనారాయణ. కార్తీక్ ఈ చరణ్కి సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో 3,80,000లో 1,40,000 మెయింటెనెన్స్ ఛార్జ్, 35,000 టెనెన్స్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఛార్జీలు, మొత్తం 70 లక్షలకి 80,000 ఇప్పుడు కట్టించినాడు. 35,000 మెయింటెనెన్స్ చెల్లించాడు. ఇంకా కొద్దిగా ఏదో ఉంది. అతను ఉండేది ఏ విధంగా బతుకుతున్నాడు? నేను ఎందుకు ఆ విద్య గురించి అంతగా చెప్తున్నాను? అతనికి 8 ఆవులు పెట్టుకొని బతుకుతున్నాడు. 2 ఎకరాలు పొలం ఉంది. దగ్గర 28 లక్షల నుంచి 30 లక్షల అప్పు ఉంది. కానీ ఆ తల్లిదండ్రులకు పడే బాధ ఏంది? నా కష్టం ఆ పిల్లవానికి రాకూడదనే కదా. ఆ విధంగా రాకూడదు, అది మంచిది బాగా ఉండాలనే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూళ్ళన్నింటినీ అభివృద్ధి చేసి కార్పొరేట్కు ధీటుగా తీసుకొని వస్తున్నది. ఎందుకు కార్పొరేట్కి ధీటుగా తీసుకొని వస్తున్నాడు అంటే అదే కారణం. అక్కడ డబ్బులు కట్టలేని వాళ్ళు ఈ స్కూల్లో ఉన్నది. ఆ అమ్మఒడి డబ్బులు కూడా ఎందుకు ఇస్తున్నారు? ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. ఆ డ్రాప్ అవుట్స్ తగ్గించాలా, ఆ పిల్లలు పనికి పోకోకుండా ఉండడం కోసం 15,000 రూపాయలు ఇస్తే ఆ డ్రాప్ అవుట్ కాకుండా స్కూల్ పిల్లలకి పంపిస్తారు. లేదంటే ఎందుకు లేనైనా ఒక 10th క్లాస్కి వచ్చినాక, ఇంటర్మీడియట్కి వచ్చి నా చదువు మానే నాతో పాటు ఉండు అని చెప్పేసి పనికి పెట్టుకుంటారని. అదే నువ్వు ఫీజు కడుతున్నావు ఇంకో ఫ్రీగా వెళ్తా అంటారు. అది కదా పెట్టుబడి పెట్టాల్సింది, జనం మీద, పబ్లిక్ మీద పెట్టాల్సింది. అది ఇన్వెస్ట్మెంట్ కదా. ప్రతిదీ రాజకీయమే. ఇంగ్లీష్ మీడియం పంపిస్తే లేదు తీసేసేయండి. మరి కార్పొరేట్ స్కూళ్ళలో ఎందుకున్న ఇంగ్లీష్ మీడియం, కాన్వెంట్లలో ఎందుకున్న ఇంగ్లీష్ మీడియం? నా పిల్లడు కాన్వెంట్కి పోతానని ఎందుకు గర్వంగా చెప్పుకుంటారు? వాడు ఇంగ్లీష్ మీడియం ఉందని. తెలుగు మీడియం పెట్టమని అక్కడికి పోతారేమో కాన్వెంట్లకు. అన్నిటికీ ఒకటే నియమనిబంధనలు ఉండాలి కదా. మన దరిద్రం ఆ విధంగా ఉంది. స్వతంత్ర భారతంలో ఇంకా చదువు రాలేదని, చదువు కోసమని మార్కులు ఫీజులు కట్టుకోలేక ఇంకా ఆత్మహత్య చేసుకుని ఎంత దరిద్రం అంటే, ఆ పిల్లవాడు క్లాస్ రూమ్ నుంచి మీరు ఆ వీడియో చూసినారంటే బయటకు వచ్చేటప్పుడు టీచర్ ఆపలేకపోయినాడు, గోడెక్కేటప్పుడు ఎవడే కానీ ఆపలేకపోయినారు. ఆ పిల్లవాడు చనిపోతున్నప్పుడు ఎవరే కానీ నిలబెట్టలేకపోయింది ఒక నిండు ప్రాణాన్ని. అసలు పోలీసులు రాకముందే అక్కడ మొత్తం అంతా క్లియర్ చేసేసినారు. పడిన తర్వాత మొత్తం ఎముకలన్నీ, చిట్లిపోయిన ఎముకలన్నింటినీ కూడా క్లీన్ చేసేసినారు. ఏం సమాజంలో ఉన్నాం? నేను ఒకటే చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు మన దావోస్కి వెళ్ళాడు. మైక్రోసాఫ్ట్ సీఈఓనే వాళ్ళను బిల్ గేట్స్కి కలవడం జరిగింది. ఆయన ఏమని అడిగినారు? ఒకటే అడగడం జరిగింది, మా ప్రాంతంలో వచ్చి మీ కంప్యూటర్కి సంబంధించి, ఏఐకి సంబంధించి కొద్దిగా టెక్నాలజీ మీద మీరు సపోర్టివ్గా ఉంటాడు. ఎందుకు? ఆయన కంప్యూటర్లో సిద్ధహస్తుడనే కదా మనం అడిగేది, అవునా కదా? నేనేమంటున్నానంటే, ఇప్పుడు నారాయణ ఉన్నాడు,
నారాయణ దాంట్లో ఎడ్యుకేషన్లో ఎప్పుడు 1 నుంచి 10 వరకు అతనే ఉంటా ఉంటాయి, లేకుంటే చైతన్యమో ఎవడో 1, 2, 3, 4 అని ర్యాంకులు చెప్పుకుంటూ పోతా ఉంటారు. అంటే అతను ఎడ్యుకేషన్ రంగంలో ఆ ర్యాంకులు తెప్పియడంలో సిద్ధహస్తుడు అని మనకు తెలిసిపోతుంది కదా. నారాయణ కాలేజెస్ అందుకే ఫేమస్ అని చెప్తున్నాం, మంచి మార్కులు వస్తాయనే కదా అక్కడ చెప్తున్నాం. మరి అలాంటి నారాయణని నువ్వు మంత్రివర్గంలో తీసుకొని, నారాయణ నీ కాలేజీలలో ర్యాంకులు వస్తున్నాయి, నీకంటే నీ కాలేజీలో ఇచ్చే జీతాల కంటే మా గవర్నమెంట్ కాలేజీలలో మా గవర్నమెంట్ స్కూళ్ళలో ఇచ్చే జీతాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ స్కూల్ ఏదో డెవలప్ చేసి పెట్టినాడు, నువ్వు అపార్ట్మెంట్లో పెట్టే స్కూళ్ళలో, నువ్వు అపార్ట్మెంట్లో నడిపే క్లాస్ రూమ్ల కంటే మా గవర్నమెంట్ స్కూల్ బాగా ఉన్నాయి, నువ్వు వచ్చి ఆ విధమైన ర్యాంకులు రావాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి తీసుకోమను. ఒక ఎక్స్పర్ట్ అయిన మైక్రోసాఫ్ట్కు సంబంధించిన బిల్ గేట్స్ అయితే నువ్వు అడుగుతావు కంప్యూటర్ గురించి సలహాలు ఇమ్మని, లేకుంటే ఇంకో పెట్టే వాళ్ళను ఏ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయితే వాళ్ళని అడుగుతా అంటాం కదా. ఇప్పుడు నారాయణ అతను మంచి మార్కులు తెప్పగలుగుతాడు కదా, ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ కదా. మరి అట్లాంటి అతను ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు కూడా అదే ర్యాంకులు రావాలని నువ్వు ఎందుకు పెట్టలేకపోతున్నావు? అలా పెడితే ఎవడు నారాయణ కాలేజీలో చదవరు కాబట్టి, అంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు కాబట్టి ఈ కార్పొరేట్ విద్యను, ఈ కార్పొరేట్ దానిలకు అంతకంటే మంచి స్కూలు, గ్రౌండ్ అన్నీ ఉన్నా కానీ ఈ గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయలేకపోతుంది. అది మన భావితరాలకు ఇవ్వాల్సిన పెట్టుబడి పెట్టాల్సిన చోట మనం పెట్టుబడి పెట్టలేకపోతున్నాం. మంచి వచ్చేటో ఒక జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడు వచ్చాడు, ఆ పెట్టుబడి పెట్టాడు, వాళ్ళ భవిష్యత్తును మార్చాలి అనే ఒక ప్రయత్నం చేయడం జరిగింది. మా దరిద్రం ఏంటంటే ఇంత ముందుగా చెప్పినట్టుగా తాగుబోతు వ్యవస్థను మార్చడానికి ఉపయోగపడినట్టుగా ఒక చదువు చెప్పే పిల్లవాడికి తల్లిదండ్రులు ఆ వ్యవస్థను మా పిల్లవానికి ఇంత చదువు చెప్తున్నాడు, ఇంత బాగు చేస్తున్నాడని వాడు మాట్లాడలేకపోవడం జరిగింది. అందుకే ఎప్పుడే కానీ అంటుంటాం, మేధావి యొక్క నిశ్శబ్దం కూడా దేశానికి ప్రమాదకరం. ఒక తాగుబోతు వాగిన పూతలు, ఒక మంచి బ్రాండ్ లేదు, లేకుంటే సరుకు తక్కువగా లేదు అనే మాటలు మాట్లాడినంతగా మాకు మంచి చదువు చెప్తున్నాడు, మాకు మంచి స్కూల్ తయారైంది, మా స్కూల్లో మా ఫీజుకు అమ్మఒడి కడుతున్నాడు, మేము ఇంజనీరింగ్ చదివినా, డాక్టర్ చదివినా, డిగ్రీ చదివినా, ఏం చదువు చదివినా ఆ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు డబ్బులు ఇచ్చిందని ఆ పిల్లలు చెప్పలేకపోయినారు. ఆ చిన్న పిల్లలు కాదు, డిగ్రీలో వచ్చిన వాళ్ళు, ఇంజనీరింగ్లో వచ్చిన వాళ్ళు, మెడికల్గా వచ్చిన వాళ్ళు ఫీజు తక్కువ వచ్చిన రోజు మాట్లాడినారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడలేకపోవడం జరిగింది. అది దురదృష్టం. అది ఒకరిని అడిగేయలేదు, మొత్తానికి ఒక దురదృష్టమైంది. ఇది ఈ దేశ దౌర్భాగ్యమో, ఈ రాష్ట్ర దౌర్భాగ్యమో కానీ ఒక తాగుబోతు మాటకు విలువ వచ్చింది కానీ ఆ విద్య, వైద్యం గురించి తీసుకున్న నిర్ణయాల్లో జరుగుతున్న ప్రశంసలకు విలువ లేకుండా పోయింది. 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే 20 మెడికల్ కాలేజ్ వద్దు అని ఏ రాష్ట్ర ప్రభుత్వము లేఖ రాయదు, కానీ ఇక్కడ రాసినారు. ఎందుకు? కేవలం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళవే ఆ మొత్తం మెడికల్ కాలేజీలు, ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీ అన్ని వాళ్ళవే. ఆ పేదవానికి కానీ, ఆ మధ్యతరగతి వారికి కానీ ఆ విద్య, వైద్యం ఉచితంగా కానీ నీటిగా అందుతే కదా వాళ్ళు మమ్మల్ని అందరినీ దాటి వేస్తారు అని చెప్పేసి అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులలో మనం అందరం ఉన్నాం. నాకు నిజంగా బాధేసింది. అందుకే నేను ఎప్పుడు గర్వంగా చెప్తాను, నా ఊర్లో ఆ కార్పొరేట్ స్కూల్లో నేను తీసేయగలిగినాను. నాకేం వాళ్ళ మీద కోపం లేదు, వాళ్ళ మొహాలు కూడా చూసినాను. ఒకే అపార్ట్మెంట్లో 2000 మందిని పెట్టి 4 బాత్రూమ్లు పెట్టుకొని మార్కులు అనే దాని మీద ఆ తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం మారాలి. మన సందులో 4 అమెరికా పోతే నా పిల్లోడు అమెరికా పోవాలంటాడు, వాడు ఇంజనీరింగ్ చదివితే నేనే మావాడు ఇంజనీరింగ్ చదవాలంటాడు, పక్కింటోడు డాక్టర్ అయితే వాడు నేను డాక్టర్ కావాలంటాడు. కానీ ఆ పిల్లవానికి ఏం కావాలి, అతని ఆలోచన విధానం ఏంటనే అడిగిన సందర్భం లేదు. రుద్ది ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా విధంగా దానికి మార్పు తీసుకొని రావడానికి జగన్మోహన్ రెడ్డి రావడం. నేను అడుగుతున్నాను, 5వ తేదీ చేసే దానిలో ఎంతమందికి తల్లిదండ్రులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు, ఎంత ఇబ్బంది పెట్టడం జరిగింది. నేను గుడ్ మార్నింగ్ తిరిగేటప్పుడు చాలా మంది 2 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు నిధులు రిలీజ్ చేసిన తర్వాత ఆర్బీఐ ఇవన్నీ క్లియరెన్స్ అయ్యాక 2-3 రోజులు లేట్ అయినా సార్ ఇంకా రాలేదు సార్ అంటారు. ఇస్తానాడు కాబట్టి అడుగుతున్నారు, పోతాను కాబట్టి అడుగుతున్నారు.
ఈయటం లేదు కాబట్టి ఇది ఇంతే, మన బతుకులు ఇంతే, మన జీవితాలు ఇంతే అని చెప్పేసి ఉన్నాడు. ఒకరు అన్నారు, లోకేష్ అన్నాడు, నన్ను మేము ఏదైనా కానీ చెప్పిన ఆమె నెరవేర్చకపోతే ఈ కాలర్ పట్టుకొని అడగండి అన్నాడు. మరి ఎంతమంది కాలర్ పట్టుకొని నిలదీస్తున్నారు? ఎన్నో జరిగిపోతాంది, పోతానా, ఆయారా గయారా. నేను ఎప్పుడు చంద్రబాబు గారిని తప్పు పట్టాను, కానీ రెగ్యులర్ ఫ్లోలో చెప్పుకుంటూ పోయినాడు. ఇదేం మనకు ఉండాలి కదా, 1 కాదు 2 కాదు 3 కాదు 4. ఏమంటే చెప్పేటప్పుడు డిఫరెంట్ ముఖాలు అడ్డం పెట్టుకొని చెప్తాడు. ఒకసారి వాజ్పేయిని అడ్డం పెట్టుకొని చెప్పినాడు, ఒకసారి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని చెప్పినాడు, మొన్న కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని చెప్పినాడు. పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీని వాళ్ళు ఇస్తారులే, వాళ్ళు ఉన్నారు కదా షూరిటీ. సో అంటే నేనేమంటే వ్యవస్థ సిస్టమే మారాలి. నేను చూశాను, ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూశాను, ఏంద్రా ఇదంతా ఇది అంటే ఎక్కడైనా కానీ ఒకటే ఒక సొల్యూషన్ నాకు అనిపించింది. 10th క్లాస్ వరకు ఎక్కడే కానీ ప్రైవేట్ స్కూల్స్ అనేది ఉండకూడదు. అప్పుడు సచ్చినట్టు ఎమ్మెల్యే కొడుకు, ఎంపీ కొడుకు, ఎంపీటీసీ కొడుకు, చీఫ్ జస్టిస్ కొడుకు, అందరు పిల్లలు దాంట్లోనే చదువుతారు. ప్రధాని కొడుకైనా ముఖ్యమంత్రి కొడుకైనా అదే గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఎందుకు డెవలప్ కావో గవర్నమెంట్ స్కూల్ చెప్తారు. నా ఇతడు నా ఫ్రెండ్ తెలిసినతను ఇలా చెప్పాడు, ఇలా చేస్తేనే తప్ప ఈ దేశంలో విద్యా వ్యవస్థ ఒక వ్యాపార వ్యవస్థగానే ఉండిపోయిందే తప్ప అది మేలు చేయాలనే వ్యవస్థగా ఎప్పుడూ లేదు. 10th వరకు దిస్ ఇస్ నాట్ ఎనీ గవర్నమెంట్ స్కూల్స్, ఎనీ ప్రైవేట్ స్కూల్స్, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో ఉండాలా. చదువు చెప్పే టీచర్ కొడుకు అక్కడే చదవాలా, కలెక్టర్ కొడుకు అక్కడే చదవాలా, ఎమ్మెల్యే కొడుకు అక్కడే చదవాలా, ఎంపీ కొడుకులు చదవాలా, ముఖ్యమంత్రి కొడుకులు అక్కడే చదవాలా. లేకుంటే ఈ వ్యవస్థను అసలు మనం వచ్చేది ఈ ఇన్వెస్ట్మెంట్స్ అని, దావూస్ అని, ఈడని ఇవి కాదు. మనం చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ చదువుల మీద చేయాలి. అది భవిష్యత్తుకు మంచి ఫ్రూట్స్ ఇస్తాయి, మంచి ఫలాలు ఇస్తాయి. మనకు అవి కాదు కదా. అల్లు అర్జున్కి ఏమైంది, చిరంజీవికి ఏమైంది, ఇవి సరిపోతుంది. ఆ ఇంట్లో అన్నం తినేకుండదు, ఆ ఇంట్లో ఉండడానికి ఉండదు. మన పుష్పాలో చచ్చిపోయిన రేవతి కుటుంబంలో 12,000 పెట్టి టికెట్ పెట్టుకోమన్నారు. అరే వాళ్ళు యాక్టర్లు, వాళ్ళు నిజ జీవితంలో వాళ్ళు హీరోలు కాదు, అది ఇచ్చిన వాళ్ళ పాత్రను మాత్రమే వాళ్ళు పోషిస్తుంటారు. అని హీరోలు అనే వాళ్ళు ఎక్కడ ఉండరు. హీరోలు అనే వాళ్ళు సమాజంలో జరుగుతున్న సమస్య మీద వేలెత్తి ఆ పరిష్కరించేవాడు హీరో అవుతాడు. హీరోలు హీరోయిన్లు అంటారు. హీరోయిజం అంటే ఏంటి? వాళ్ళు చేసేదాన్ని క్యారెక్టరే. నేను ఎక్కడో కూడా చెప్పినట్టున్నాను. భరత్ అనే నేను సినిమా చూశాను. వస్తాడు మహేష్ బాబు, దిగుతాడు, ఆ స్కూల్ ఇట్లా చేయాలంటాడు, అది ఇట్లా చేయాలంటాడు, కాలేజీలు ఇట్లా కట్టాలంటాడు, ప్రజావంతులకు పరిపాలన అంటాడు, అన్ని అంటాడు, అసలు కరప్షన్ లేని సొసైటీ చేయాలంటాడు, ఎవరి దగ్గర ₹1 అడగకూడదు అంటాడు, నేరుగా జనాలకి అందల్లా బడ్జెట్లో ఇంత పెట్టాలంటాడు. పాపం జగన్మోహన్ రెడ్డి కూడా అదే చూసి అదే చేసినాడు. ఆ సినిమా హిట్ మా యొక్క చూస్తే సినిమా యొక్క క్యారెక్టర్ని కూడా నిజ జీవితంలో చేసినా కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటే, హీరోలు వాళ్ళ ఒక క్యారెక్టర్ చేసినాడు. మీరు చూడండి, రోబో సినిమా చూస్తాను అనుకో, రజనీకాంత్ హీరోనే, రజనీకాంతే విలను. అక్కడ ఎవరిని చూస్తాం? యాక్టర్నే చూస్తాం అంతే. రెండు ఫేస్లో ఒకటే విధంగానే కనపడతా ఉంటాయి. చూసేది ఆ యాక్టరు, ఆ క్యారెక్టరు, వాడు చేసే పద్ధతినే కదా చూసేది. మనం ఏం చేస్తున్నాం? ముఖ్యంగా మన సదరన్ ఇండియా హీరో అంటే ఎలివేషన్ దేవుడితో పాటు కొలుస్తాం. అమ్మ నాయన కూడా అట్లా చూసుకోంటారు. చెప్తే దేవుడు, అరే వారు చేసేది ఒక క్యారెక్టరు, నిజ జీవితంలో వాళ్ళంతా ఇది లేదు అనే పద్ధతికి చెప్పినా కానీ వీళ్ళేరు. నిజ జీవితంలో ఒక హీరో లాగా ఒక ఫైట్ చేసి ఈ వ్యవస్థకు అన్నిటికీ ఎంతో మంది నిష్ఠూరాలు అయిపోయి ఈ వ్యవస్థను నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేస్తే దాని గురించి మాట్లాడలేని సమాజంలో ఉంటే మనం ఏం చేసేకైతుంది? ఇట్స్ వెరీ ఇది. నేను
దాని గురించి చూసి నాకు బాధ అనిపించింది. ఆ సూసైడ్స్ అని కావచ్చు, ఇదని కావచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అంటేనే ఇది. భవిష్యత్తు తరాలకు మనం పెట్టేదే ఇన్వెస్ట్మెంట్. ఎవడు చేయలే. స్కూల్స్ ఈ విధంగా కట్టించాలి అని గతంలో ఎవరే కానీ ఆలోచించిన దాఖలాలే లేవు. నువ్వు చదువుకున్నావు, మీరు చదువుకున్నారు, అందరూ చదువుకున్న వాళ్ళే. చూడండి అప్పటికి ఇప్పటి స్కూల్స్ ఏ విధంగా. సో ఖచ్చితంగా ఇప్పటికైనా పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు చదువుకున్న వాళ్ళు, ఆల్మోస్ట్ ఆల్ మీరు మేజర్ డిగ్రీ చదివినప్పుడే మేజర్లు అయింటారు. 18 years దాటింటాయి. ఇప్పటికి 22, 21 అవుతుంది. ఎవడు మీకు న్యాయం చేసినాడు అనేదన్నా మీరు ఆలోచించుకోలేని పరిస్థితులలో ఉన్నారు. రండి, మాట్లాడండి, గలమెత్తండి. లేదు అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ తాగుబోతులదే చెల్లుబాటు అవుతుంది తప్ప మేధావులు దేవుడి కాదు. ఈ సామాజిక స్పృహతో ఉన్న వాళ్ళది చెల్లుబాటు కావటం లేదు. పొద్దున్న లేచిన నుంచి కాఫీ టీ హోటల్ దగ్గర చెప్పే లంగా మాటలకే సరిపోతుంది తప్ప మంచి చేసిన వాళ్ళకి విలువ లేకుండా పోతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా సాయం చేసిన మర్చిపోతున్నారు, చేయని గుర్తుపెట్టుకుంటున్నారు. సరే, ఈ దరిద్రం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కానీ ఉన్న కాలంలో అన్నా సరే ఆ లబ్ధి పొంది ఉంటే మీరు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అంటాడు మీటింగ్లలో, మీకే కానీ మంచి జరిగితే ఏంటి అని చెప్పేసి. మంచి జరిగినోడు వేయలే, చేయకోకుంటే చేయలేదు. ఎవడో ఉంటానే 30% అవన్నీ కన్సాలిడేటెడ్గా పడిపోయినాయి. చేసినోడు మర్చిపోయినాడు, ఇంకోటి అవడం కొత్తగా ఏదైనా ఇచ్చాలి అని చెప్పేసి. వెరీ అన్ఫార్చునేట్. సో డెఫినెట్గా అందరూ కూడా తరలి రావాలి, మాట్లాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు మద్యం పాలసీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినది కరెక్ట్ అనే భావిస్తున్నాను. మద్యం పాలసీ జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమని నిర్ణయం తీసుకున్నాడు? ఆయన తీసుకునేది దీనిలో రేట్లు పెంచుతా పోతూ ఉంటాను నేను, ఇది ఒక స్టేజ్కి వచ్చినా తీసేస్తాను అన్నాను. సో ఆ రోజుకి ఆయన తీసుకునే దానిలో నేను ఏదైతే చెప్పానో అది చేస్తాను అని చెప్పేసి. నువ్వు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ప్రసాద్ గారు, నేను అర్ధగంట నుంచి మొత్తుకుంటే నువ్వు మళ్ళీ ఆడికే వచ్చాను మద్యం తీసుకునేదే మంచిదే అని చెప్పేసి. విద్య గురించి తీసుకునేది మంచిదా చెడ్డదే అని అడగలేకపోయినావు కదా. నీకు ఆడ మసాలా ఇదే దొరుకుతుంది, నీకు అదే దొరుకుతుంది తప్ప నేను గొంతు దించుకొని విద్యా ప్రమాణాలు పెంచాలి అని దొరికినట్టే కానీ వీళ్ళదే నీకు ఇంపార్టెంట్ కనపడుతుంది. పాలసీ ఆ రోజు తీసుకునే దాంట్లోకి ఆయన నేను మద్యం అనే దాంట్లో పెంచుకుంటూ పోతాను. సరే, ఆ మద్య నివారణకు రీహాబిలేషన్స్కి అనేది ఇట్స్ వెరీ వెరీ మచ్ ఇంపాసిబుల్. సరే, ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, దానికి ఒక ప్రయత్నం చేసినాడు, లేని నిష్ఠూరాలు తీసుకొచ్చినాడు. అంతకుముందు ఎన్టీ రామారావు తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నప్పుడు కూడా చేయలేకపోయినాడు. ఎందుకంటే ఇట్స్ వెరీ టఫ్. అది మనలో ఒక భాగం అయిపోయింది. అది లేకోకుంటే సాయంత్రం అయితేనే మనిషికి ఎట్లుంటుందంటే కష్టం వచ్చినా లేకుంటే ఆనందం వచ్చినా ఇంట్లో భార్యకు అమ్మా నాన్నకి చెప్పుకుంటారో లేదో తెలియదు కానీ ముందర మందుబాటులు పెట్టుకొని చెప్పుకుంటారు. దానికే ఫస్ట్ లిజనర్ ఎవరైనా ఉన్నారు అంటే, నీకు ఆనందం వచ్చినా కష్టం వచ్చినా నీ ఇంట్లో భార్యకు చెప్తావో తెలియదు, మీ అమ్మా నాన్నకి చెప్తావో తెలియదు కానీ సాయంత్రం అయితేనే ఖచ్చితంగా మందు నువ్వు చెప్తున్న జ్ఞాపకాలు, నువ్వు చెప్తున్నవన్నీ కూడా మధుర క్షణాలన్నీ అదే వింటాను. ఆ విధంగా మనం తయారైపోయినాం అన్నమాట. దాన్ని నేను మార్చాలనుకున్నాడు, అది కాలే. ఆ మధుర జ్ఞాపకాలు, ఆ చేదు జ్ఞాపకాలు చెప్పుకునే ఆ వ్యక్తిదే చెడుబాటు అయిందంటే. జనసేన లేకపోతారని మళ్ళీ మొదలైంది చెప్తుందా? నాకు ఆ పురాణాల్లో ఎన్నిసార్లు వాళ్ళు తన శైల పరీక్ష కోసం అగ్గిలో దుంకినారో లేదో తెలియదు కానీ నేను ప్రతి 15 రోజులకి నిప్పులో దూకి బయటికి రావాల్సిన పరిస్థితి వస్తాను. నాకు అర్థం కాదు. ఏంటంటే బేసిక్గా నేను ఎప్పుడు చెప్తున్నాను, నేను వైఎస్ఆర్సీపీలో ఒక ఐడియాలజీ మీద వెళ్తున్నాను, దాంట్లో వేరేదేమి లేదు. ఆ ఐడియాలజీ ఏంది? అక్రాస్ ది వ్యవస్థలో జరుగుతున్న అన్ని విధానాలకు ఈజ్ గివింగ్ ఫైట్ చేస్తున్నాడు. చంద్రబాబు ఒక ఐడియాలజీ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఒక ఐడియాలజీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి నేను వైఎస్ఆర్ ఫ్యామిలీతో 3 తరాల నుంచి నాకు అనుబంధం ఉంది. రాజారెడ్డితో, రాజశేఖర రెడ్డితో, జగన్మోహన్ రెడ్డితో 3 తరాలతో నాకు అనుబంధం ఉంది. సో
ఐఎమ్ సేయింగ్ విత్ ఐడియాలజీ ఇక్కడ ఇంపార్టెంట్ అంతే, దాంట్లో వేరేది లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇప్పటికీ కూడా తను ఏం చేయాలనుకుంటున్నాడు ఐడియాలజీ లేదు. తను 20 సీట్లు గెలిచొచ్చు, రేపు ముఖ్యమంత్రి సీటుకు పోటీ పడవచ్చు, అన్నీ జరగచ్చు. బేసిక్ ఏంటంటే సిద్ధాంతాలు ఇంపార్టెంట్. ఆ సిద్ధాంతాల పరంగా ఎవరు నిలబడుతున్నారు అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాల మీద నేను నిలబడుతున్నాను. సరే అది గెలుపు కావచ్చు, ఓటమి కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను ఆయన సిద్ధాంతాల మీద నిలబడుతున్నాను. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయన కొన్ని సిద్ధాంతాలు, ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేసేదే కొన్ని సిద్ధాంతాలు. కాంగ్రెస్ వ్యతిరేక భావ సిద్ధాంతాలతో ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు. దానికి వ్యతిరేకంగా ఆయన గ్రో అయితే వచ్చినాడు. అప్పటి వరకు జనతా పార్టీ ఉండేది, వాటి కాంపెనెన్స్ ఆల్టర్నేట్గా వచ్చినాడు కాబట్టి అంత పెద్ద మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. వితిన్ 6 నెలల్లో ఇచ్చినాడు. మొదట సినిమా గ్లామర్గా ఇవ్వడం జరిగింది, దానికి అది అనుకూలించడం జరిగింది. దాని తర్వాత రావడం జరిగింది. దాని తర్వాత ₹2 కిలో బియ్యం, అలాంటి కొన్ని వినూత్నమైన పథకాలు తీసుకొని రావడం. ₹2 కిలో బియ్యాన్ని ఎందుకు అంటారు? ఆ రోజు కాలంలో కేవలం రాగన్నము, జొన్నన్నము ఇలాంటివే తినేవాళ్ళు. పేదలు తెల్లన్నము తినాలి అంటే అది ఏంట్లో పండగలకో దీనికో మాత్రమే తినే టైంలో వచ్చి అది తీసుకొని రావడం జరిగింది. ఇట్స్ చేంజ్, రెవల్యూషనరీ చేంజ్. సరే ఈరోజు షుగర్లు వచ్చి అదర్ రోగాలు వచ్చేసి డబ్బున్నోడు ఇవి తింటున్నాడు, డబ్బు లేనోడు డబ్బున్నోడే రాగి ముద్ద తింటున్నాడు. ఆ రోజు ఆపోజిట్గా ఉంటాయి. సో ఇట్స్ ఎ రెవల్యూషనరీ చేంజ్. ఆరోగ్యశ్రీ అనేది ఇట్స్ ఎ రెవల్యూషనరీ చేంజ్. ₹1 జోబిలో డబ్బు లేకపోయినా వాడు కింద పడతానే ఒక ఆధార్ కార్డు ఇంకో కార్డు తీసుకొని హాస్పిటల్లో ఫ్రీగా చేయించుకుంటున్నాడు. ఏదైనా కానీ గుండెకి బాగాలేదు అనుకుంటే ఇమీడియట్గా పోయి చేయించుకోండి. ఇట్స్ రెవల్యూషనరీ. ఒక నమ్మకం, ఒక భరోసా ఇవ్వడం ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ బాధ్యతగా రాజశేఖర రెడ్డి చేసినాడు, జగన్మోహన్ రెడ్డి చేసినాడు. చంద్రబాబు ఒక్కటి చేసినాడని చెప్పమనండి. ఎవడో తెచ్చిన ఐటీ నేనంటాడు, ఎవడో చేసిన నాదంటాడు. 4 సంవత్సరాలు 4 టర్మ్స్ అయినాడు ముఖ్యమంత్రిగా ఆయన. ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాడు. ఈరోజు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు అసమానతలు ఉన్నాయి అంటే ఎందుకు కారణం చెప్పండి? 83 నుంచి గత 40 సంవత్సరాల నుంచి అసమానతలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని ఎందుకు చెప్పుకోవాల్సిన దీన పరిస్థితిలో ఉన్నాము అంటే అంతకుముందు ముఖ్యమంత్రులు చేయలేకపోవడం వల్లనే కదా. ఆ రోజే ఇన్ని పోర్ట్స్ కానీ ఇన్ని కాలేజీలు కానీ ఇవన్నీ కూడా మిగతా ప్రాంతాల్లో కూడా డెవలప్ చేసి ఉంటే ఈ అసమానతలు ఉండేవి కాదు కదా. ఈ రాష్ట్రం విడిపోయి ఉండేది కూడా కాదు కదా. ఇప్పుడు కూడా పెద్ద తప్పు చేస్తున్నది అదే. అమరావతి అనే ఒకటే చోటనే మొత్తం పెట్టుబడులు తీసుకొని పెట్టడం అనే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు మన అనంతపూర్కి ఎయిమ్స్ శాంక్షన్ అయిందండి, తీసుకుపోయి మంగళగిరిలో పెట్టినారు. ఏం అక్కడ విజయవాడ కానీ గుంటూరు కానీ ఇలాంటి కార్పొరేట్ పెద్ద పెద్ద ఊర్లు లేవా? అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేవా? ఏం అనంతపూర్లో పెట్టి ఉంటే అదే ఎయిమ్స్ కానీ హాస్పిటల్ కానీ పెట్టింటే ఎంత ఉపయోగపడి ఉంటుంది ఇక్కడ పేదవాళ్ళకు. అప్పుడున్న తెలుగుదేశంలో ఉన్నవాడు మాట్లాడలేకపోయినారు ఒక్కరు కూడా. ఈ రోజు కూడా కిలోమీటర్ ₹52 52 కోట్లతో పిలుస్తున్నారు అమరావతి ప్రాంతంలో. అదే 3 కిలోమీటర్లు అంటే 150 కోట్లకు ప్రతి నియోజకవర్గంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు గీట్లు అన్నీ లేకోకుండా పోతా ఉంటాయి కదా. కొన్ని గ్రామాలకు రోడ్లు లేవని చెప్పేసి కొన్ని దాంట్లో చూపిస్తూ ఉంటారు తెలుగుదేశం వాళ్ళు ఇది ఇదని. ఒకసారే కదా జగన్మోహన్ రెడ్డి అనేది. అంతకుముందంతా మీరే ఉన్నారు కదా, మరి ఆ గ్రామాలకు ఎందుకు రోడ్లు వేయలేకపోయినారు? నేను వచ్చినాక చెప్తా. ఓబులాయనపల్లి, మల్లాకాలవ ఇలాంటి గ్రామాలకు నేను వచ్చిన తర్వాత రోడ్లు వేయించిన సందర్భం. ఈ నియోజకవర్గంలో 80% అభివృద్ధి కార్యక్రమాలు కానీ అభివృద్ధి యొక్క రుచి కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ చూపించినాను అంటే నేను చేసినాననే. కానీ ఎప్పుడు తెలుగుదేశంలో పార్టీనే కదా ఇక్కడ గెలిచినది. కేవలం 3 సార్లు కదా ఇంకొకరు గెలిచినది. ఇక్కడ 3 సార్లు కదా. దానికి ఇట్స్ డిపెండ్స్. మన సమాజంలో ఉన్న పరిస్థితులు ఈ విధంగా నడిచిపోతానేది అంటే మనము మంచి అనుకోని చెడ్డమనుకోని. ఈ దేశంలో 2 రాజకీయాలు, ఒకటి కులపరమైన రాజకీయం, ఒకటి మతపరమైన రాజకీయాలే జరుగుతాయి. ఆ కులాల రాజకీయాలు జరిగినంత వరకు, ఆ మతాల రాజకీయం జరిగినంత వరకు ఈ దేశంలో ఉన్న కానీ ఇంకోటి కానీ పేపర్ల మీదే కనపడుతుంది తప్ప అభివృద్ధి సామాజికంగా ఆ పేదవానికి ఖచ్చితంగా ఫలాలు అనేది అందవు. ఎందుకంటే అందరికీ అర్థమైపోయింది, దేశం మీదకి యుద్ధం మీదకి వచ్చినప్పుడు కానీ ఒక యుద్ధం కానీ ఒక మతం కానీ ఈ రెండే అందరినీ ఏకం చేయగలుగుతారు. అది పైన బీజేపీకి బాగా అర్థమైంది కాబట్టి ఆ మతపరమైన రాజకీయాలే చేస్తున్నారు తప్ప వేరేదేం చేయటం లేదు. మనం వాళ్ళనేం అనేయట్లేదు. వాళ్ళేం బ్రిడ్జిలు కట్టిస్తాము, ఇంకోటి కట్టిస్తాము అని చెప్పటం లేదు కదా. గుడి కట్టిస్తున్నారు. ఇక్కడ కూడా అంతే. మనం ఏం చేసినామనే కాదు కదా. ఎండ్ ఆఫ్ ది డే
ఆ కులం ఆధారితంగానే రాజకీయాలు జరుగుతున్నాయి. మనం మంచి అనుకోరు, చెడు అనుకోరు, ఏదైనా కానీ మనం అందరం మాట్లాడచ్చు, చాలా నీతులు చెప్తూ ఉండొచ్చు. కానీ జరిగే ప్రతి రాజకీయం కానీ ప్రతి వ్యవహారం కానీ కులాల అనుగుణంగానే జరుగుతున్నాయి తప్ప ఈ దేశంలో మతాల అనుగుణంగా చెప్తున్నాయి, ఇంకా వేరే విధంగా జరగటం లేదు. అదనే లేదా ఆ విధంగా విభజిస్తానా పాలిస్తానా అంతే. దట్స్ ఇట్. ఇంకా మొత్తం మీద పవన్ కళ్యాణ్ ప్లాన్ సబ్జెక్ట్ ఎక్కడో పోతుంది. ఇంకేమున్నాయా చూడే అంత క్లియర్ గా చెప్పినా కానీ నువ్వు ఇంకా లేదంట పవన్ కళ్యాణ్తో టచ్ లేకపోతున్నాడు బయట అంతే. నేను అతని సినిమా లాస్ట్ లో పోయినప్పుడు వకీల్ సాబే లాస్ట్ లో అతని టచ్ లో పోయి చూసిన సినిమా అంతే. ఇంకేమన్నాయా? నేను అంత నీట్గా చెప్తున్నాను. నేను ఐఎమ్ విత్ జగన్మోహన్ రెడ్డి, ఆయన భావజాలంతో పోతున్నా. ఇంకా పవన్ కళ్యాణ్కి ఒక భావజాలం అంటూ ఏంది లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిరుమలలో కొవ్వు ఉంది అనే దబాతనంతన సనాతని అని చెప్పేసి వారం రోజులు హడావిడి చేసి కొవ్వే ఆడుద్ది, అది ఎట్లా చెప్పినావు, అది లేదంటున్నారు కదా అని చెప్పి చంద్రబాబు ఏమని అన్నాడు? అయినా చెప్పు అనలేకపోయినాడు కదా. ఇప్పటికీ చంద్రబాబు చేతుల్లో పవన్ కళ్యాణ్ ఒక టూల్ లాగానే ఉన్నాడు, పప్పెట్ అంటారు, అలాగనే ప్రవర్తిస్తున్నాడు. చెప్పు ఆ రోజు అంతగా గొడవ చేసి అంత హైరాణ చేసిన వాడు లేదు ఇది కొవ్వు లేదంటున్నారు, ఏది ఇది తేలేంత వరకు అని చెప్పేసి లేదు. తాత్కాలిక మనకు కూడా అంతే, ఆ క్షణం బాగుంటే చాలు. అదే మనం అంటున్నాం కదా, మనం అనుకుంటాట కదా నాలుగు మీద రుచి ఉంటుంది, అది నోట్లో పోయిన తర్వాత లోపల పోయిన తర్వాత దాని రుచి కూడా తెలియదు, ఆ సందర్భం బాగుందా లేదా అని అంతే. మనకు కూడా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, పవన్ ఈస్ ఫైటింగ్ ఫర్ అస్ అంతే. అది నిజం ఎంత, చంద్రబాబు చేసినది ఎంత, 40 ఏళ్ళగా రాజకీయంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు అని ఇప్పటికీ చెప్పలేదు. అప్పుడో కట్టిన హైటెక్ సిటీ చూపిస్తా అంటాడు, రింగ్ రోడ్ చూపిస్తా అంటాడు, అదే చూపిస్తాడు తప్ప ఏం మిగతా అంత ఆంధ్రప్రదేశ్ కాదా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినాడని చెప్పి ఎవడు అడగలేడు. ఆయన వచ్చేనే బాగుంటుంది, బాబు రావాలి అనే చెప్తాను అనే చెప్తున్నారు. చెప్పే కదా ఇంతకుముందు ఆ చదువు చెప్పిన ఆ తల్లిదండ్రులకు లేకపోయింది, లేకుంటే ఆ బాగుపడ్డ వాళ్ళకు లేకపోయింది. ఓన్లీ లిక్కర్ బ్యాచ్ బాగా సక్సెస్ అయినారు. పవర్ ఆఫ్ లిక్కర్ అంతే. దట్స్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం యొక్క. ఇంకేమన్నా వైసీపీ పార్టీలో కీలక సభ్యుడుగా ఉన్న విజయసాయి రెడ్డి ఇట్లాంటి వాళ్ళ పెద్దలు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అది ఇలాంటి సమయంలో దానికి ఏముంటుందండి, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటా అంటే దానిలో ఇదేం చెప్పడం లేదు. ఇప్పుడు నేను సింపుల్ థింగ్ చెప్తాను. ఈ సిస్టంలోకి వచ్చిన రాకముందు సాయి రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి లేకుంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఒక ఆడిటర్. ఆయన జగన్మోహన్ రెడ్డితో పాటు కేసులో ఇరికించిన తర్వాత పోయినాడు. సరే నేను పోయినాను కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డితో సెయిల్ కావాలనుకున్నాడు, వచ్చినాడు, అయిపోయింది. గవర్నమెంట్లోకి వచ్చినాడు, పోయినాడు, రాజ్యసభ 2 సార్లు తీసుకున్నాడు. ఇప్పుడు నేను చాలా చోట్ల చెప్పాను, తన మీద కానీ దానిలో కుటుంబం సభ్యుల మీద కానీ కొన్ని ఆరోపణలు వచ్చినాయి. మేబీ ఈ పాలిటిక్స్లో నేను తట్టుకోలేనేమో అనుకున్నాడేమో. సో అతను సైలెంట్గా క్విట్ అయిపోయినాడు. రాజ్యసభ సభ్యులు పదవి ఉంది కదా, ఉండి కూడా ఇప్పుడు రాజీనామా అనుకున్నాడు. తన మీద పడుతున్న బరువు అలాంటిది, దానికి ఏం చేసే కదా, తన మీద అంత భారం ఉందేమో మనకు తెలియదు కదా. నాకు పెద్దగా సాయిరెడ్డితో అటాచ్మెంట్స్ కూడా తక్కువే. సో మేబీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏం చెప్పినాడో ఏమో తెలియదు, వెళ్ళిపోయినాడు. సో సార్ అతన్ని గౌరవించినారు, అతన్ని పైకెత్తుకున్నారు, అతను చెప్తే కార్యకర్తలు విన్నారు, లేకుంటే లీడర్లు విన్నారు అంటే అతను జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు అని అంతే. జగన్మోహన్ రెడ్డి వితౌట్ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఓన్లీ ఆడిటర్. నువ్వు చెప్తున్న రాజ్యసభ ఉండదు, ఇంకోటి ఉండదు. ఈ ఒకటి పక్కన ఈ పెరుగుతూ ఉంటాయంటేనే సున్నాలు పెరుగుతూ ఉంటుంది. ఈ ఒకటే లేకపోతే అన్ని సున్నాల కిందకే వస్తాయి అంతే, అంటే వేరేది ఏమి. ఒకటి పక్కన ఇంతమంది ఉంటా అంటే అంతమందిగా దాని విలువ పెరుగుతూ పోతుంటుంది. ఆ ఒకటి జగన్మోహన్ రెడ్డి. దానికంటే మీకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సిస్టంలో చాలా దానిలకు జరుగుతున్న దాని మీద ఫైట్ చేసినాడు. వ్యవస్థలో జరుగుతున్న తప్పిదాల మీద కానీ ఇంకో దానిల మీద కూడా చాలా ఫైట్ చేసి ఒక లీడర్గా ఎలివేట్ అయినాడు. నేను ఎన్నో సందర్భాలు చెప్తున్నాను, ఎప్పుడైనా ఒక నాయకుడు అన్న తర్వాత కష్టంలో ఉన్నప్పుడు నిలబడతా అంటేనే రాయి. ఒక రాయి అయినా కానీ ఇట్లా మామూలు ఉంటే రాయి, దాన్ని కొట్టి 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 చెప్తేనే ఒక షేప్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడ్మైర్ చేస్తారు? ఈ రాష్ట్రంలో ఇద్దరు క్రౌడ్ పుల్లర్స్. ఎప్పుడు వెళ్ళినా కానీ ఏ సందర్భంలో అయినా కానీ 10 నిమిషాల్లో 10,000 మందిని పూల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే రాజకీయ నాయకుల్లో అయితే అది ఒక జగన్మోహన్ రెడ్డి.
రాజకీయ నాయకులు అయితే ఒక జగన్మోహన్ రెడ్డి, రాజకీయాలు ప్లస్ దానికి సినిమా మసాలా యాడ్ అయితే పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరే ఏ సందర్భంలో అయినా క్రౌడ్ పుల్ చేయగలుగుతారు. చంద్రబాబు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మేనేజ్మెంట్ మాట్లాడి ఇది వీళ్ళిద్దరికే ఎమోషనల్గా వస్తారు దగ్గరికి. సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఉండేది ఓన్లీ పొలిటికల్ లీడర్షిప్. ఇక్కడ సినిమా గ్లామరు, సినిమా హీరోయిజం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కలిసి. సో ఆ సినిమా గ్లామర్ అనేది ఆ చిత్రంలో ఉన్నప్పుడు ఉంటాడా లేకుంటే బయట ఉంటాడా అనేది వీ హ్యావ్ టు సీ. సినిమా నాయకులంతా కూడా రాజకీయాల్లో అని కాదప్ప, వచ్చినారు వాళ్ళన్నీ కూడా వచ్చినాడు. అంతకంటేనా పక్కన కమల్ హాసన్ వచ్చినాడు, ఆయన 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 విన్నాడు. నా దరిద్రం ఏంటంటే నేను ఇంతవరకు చెప్పినది ఒకటి, మీరు అడిగేది ఒకటి. విద్య గురించి చెప్తున్నారు, ఆ వ్యవస్థ గురించి ఫైట్ చేయండి. దీనిదే ఉంటుంది. మన ఆలోచనలు అంతా మసాలాలకు దిక్కే పోతా ఉంటుంది. అర్థమవుతుందా? మనం దాని నుంచే మార్పు రావాలి అంటున్నాను. ఇప్పుడు కమల్ హాసన్ చేసినాడు. కమల్ హాసన్ కంటే పెద్ద యాక్టరా పవన్ కళ్యాణ్? కాదు కదా. పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే కమల్ హాసన్ మించిన వాళ్ళు ఏం లేదు కదా. నేషనల్ అవార్డ్స్ అతనికే కదా వచ్చినది. అంతకంటే పర్ఫామ్ చేసే వాళ్ళు ఏం లేదు కదా. అతను పెట్టిన పార్టీ అతనే గెలవలేకపోయినాడు కదా. సో దెర్ ఈజ్ నథింగ్ లైక్ యాక్టర్కి రావాలని లేదు. యాక్టర్ ఇప్పుడు నెక్స్ట్ విజయ్ కూడా వస్తున్నాడు, తమిళనాడు విజయ్ కూడా పార్టీ పెడుతున్నాడు. ఇక్కడ వచ్చినాడు, చిరంజీవి కూడా వచ్చినాడు. చిరంజీవి 2 చోట్ల నిలబడితే తిరుపతిలో గెలిచినాడు, పాలకొల్లో ఓడిపోయాడు. నేను చెప్తాను, బాలకృష్ణ హిందూపురై గెలుస్తా వచ్చినాడు. గుడివాళ్ళు నిలబడమనంటే కంటిన్యూస్ 3 సార్లు గెలవలేడు కూడా. ఎందుకంటే మన వాళ్ళు కాబట్టి ఆ సౌత్ ఇండియాలోనే ఆ విధంగా ఉంటుంది. హీరోలు అంటే హీరోయిజం, హీరో 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 అంటే ఒక దేవుళ్ళ కొలుస్తాం. కొంపలో అన్ని బయట పెట్టేనా సరే ముందు దానిలో పోతా అంటాం. నేను ఇంతకుముందు రేవతి ఇన్సిడెంట్ చెప్పాను కదా. ఆ హీరోయిజం అనేది వాళ్ళ ఒక క్యారెక్టర్ మాత్రమే. ఆ క్యారెక్టర్ని ఏ విధంగా పండిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. నిజమైన హీరోస్ ఎవరనంటే సామాజికంగా మనకి ఎవడైతే పైకి తీసుకొని వచ్చినాడో వాడే. దేవుడు అంటే ఎక్కడ ఉంటుంది? మనకి ఎవడు సాయం చేస్తే వాడు దేవుడు, అంతకంటే వేరేది ఏంది లేదు. నేను ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉంటాను. ఒక ఆటోలో నువ్వు రోడ్డు మీద కింద పడి ఉంటావు, ఎవడే కానీ వచ్చిండు రాత్రి 12 గంటలప్పుడు ఒక ఆటో వచ్చి నిన్ను ఎక్కించుకొని పోతుంది. ఏమంటావు? దేవుళ్ళలాగా వచ్చి ఆటో ఎక్కించుకోమైనా ఉంటాడు. నిన్న హాస్పిటల్లో తీసుకుపోయి కొండ పెడతాడు ఆటో వాడు. వస్తానే డాక్టర్ వచ్చి మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు, నువ్వు ఆటో అని మర్చిపోతావు. డాక్టర్ వచ్చినప్పుడు దేవుళ్ళు వచ్చే కాపాడినాడు అంటాడు. నీ జోయిలో డబ్బులు ఉండవు. అప్పుడు ఎవడో వచ్చి నీ స్నేహితుల్లాగా వచ్చి డబ్బుల కోసం ఫోన్లు చేయొచ్చు అంటే వచ్చి నేను కడతాను లేదా ఫీజు అంటారు. అంటే నువ్వు దేవుడు రా టైంలో. 3 సందర్భాల్లో ఒకనొకటి దాటేసుకుంటా వచ్చినావు. ఇక్కడ ఎవడు దేవుడు అంటే సాయమే, నీకు ఎవడు చేసినాడు. మనకు అది లేదు. మనం తాత్కాలికంగా చూస్తా అంటే తాత్కాలికంగా పోతాం, మనం అట్లే తల్లాడతాం. అందుకే ఇట్లుండదు. ప్రపంచంలో ఆడ ఉండదు, మన దాంట్లోనే ఆ విధంగా.